రావణ బ్రహ్మ అనే నరరూప రాక్షసుని హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న ఇటువంటి వాళ్ళు మరి నిర్మాణంలో ఇలా పనిచేస్తున్న వాళ్ళకి పిల్లనిచ్చే దిక్కు లేదు. మరి చూడు ఏ విధంగా అందంగా ఇల్లు కడుతున్నాడు. మరి కడతాడు 600-700 డబ్బులు తీసుకుపోతాడు. మళ్ళీ సాయంత్రం ఒక క్వార్టర్కి ఖర్చు చేస్తాడు. మరి నిత్య జీవనం ఈ విధంగా. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అంటే ఉపాధి కల్పించడం అంటే ఉపాధి కల్పన అంటే ఇటువంటివి అన్నమాట. ప్రకృతిని నాశనం చేసే వాటికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఏ విధంగా ఇల్లు నిర్మాణంలో ఎంత చదువు లేకపోయినా ఇల్లు చూడు ఎంత బాగా కడుతున్నాడు. మరి పిల్లనిచ్చే దిక్కు లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తుంది? మరి ఇటువంటి వాళ్ళకు పిల్లని ఎలా వెతికి వీళ్ళకు తీసుకొస్తారో చూడాలి.